హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వచ్చేసి టిఫిన్కి చపాతీ చేస్తున్నాను. పిల్లలకి కొంచెం ఫీవర్గా ఉంది ఇద్దరికి. సో చపాతీ చేస్తున్నాను. దాంట్లోకి ఆలు కర్రీ చేస్తున్నాను, ఆలు ఫ్రై. ముందుగా చపాతీ పిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఎప్పుడైనా చపాతీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే స్మూత్గా ఉంటాయండి. కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చపాతీ పిండి. ముందుగా సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా చపాతీ పిండి అంటే కలిపేటప్పుడు చపాతీ కానీ పూరీ కానీ కొంచెం పిండి అనేది పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువైందనుకో అప్పుడు పోసుకోవడానికి నేనైతే చేతులకి కొంచెం పిండి కలిపేటప్పుడు చేతులు అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే పిండి అనేది అంటకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ వేయటం వల్ల చపాతీలు అనేవి స్మూత్గా ఉంటాయండి. అంటే మనం ఇందులో ఆయిల్ వేసుకోవడం వల్ల, ఆయిల్తో చేయడం వల్ల పెనం మీద ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అందుకే కొంచెం కలిపేటప్పుడే ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకే మనం ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటే కలుపుతాం కదండి. ఒక్కొక్కసారి మనకి తెలియకోకుండానే వాటర్ ఎక్కువ పడిపోయి జోరు అవుతుంది. అప్పుడు ఇంట్లో పిండి ఏమి ఉండదు. అలాంటప్పుడు కొంచెం బౌల్లో, ఒక చిన్న బౌల్లో కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటే వాటర్ ఎక్కువైనా కూడా ఆ పిండిని మామూలుగా వేసుకున్నప్పుడు సరిపోతుందండి. అందుకే ఈసారి ఇలా చెయ్యండి. ఒకవేళ చాలామందికి అంటే రోజు చేసే వాళ్ళకి అలవాటైపోతది. కొంచెం కొత్తగా చేసే వాళ్ళకి కానీ కొంచెం ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. నాకు కూడా చాలా సార్లు జరిగిందండి. అందుకే నేను ముందు జాగ్రత్త కొంచెం పిండి తీసి పెట్టుకుంటాను. ఇలా మొత్తం ముద్ద అయ్యేదాకా ఒక లడ్డు టైప్ వస్తుంది కదండి, ముద్ద అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోసుకోవద్దు. అంటే ఒకేసారి పోసుకుంటే జోరైపోతుంది. సో అలా మొత్తాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తాన్ని కలుపుకోవాలండి. నేను కేజీ పిండి కాబట్టి చాలా టైం పట్టింది నాకు. నేను మళ్ళీ పక్కన వేరే కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఎందుకనంటే ఆయిల్ బాగా వేడెక్క ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్రై కానీ ఏదైనా చేసేటప్పుడు అడుగంటకుండా ఉంటుందండి. అంటే మాడిపోకుండా ఉంటుంది. మంచిగా నీట్గా అంటే ఫ్రై మంచిగా వస్తుందండి. అందుకే ముందు ఆయిల్లో ఉప్పు వేసుకోవాలండి. ఇది చిట్కా కూడా పనిచేస్తుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. బెండకాయ ఫ్రై కానీ చేసేటప్పుడు ఇలా చేసి చూడండి. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక ఉప్పు వేసిన తర్వాత నేను ఆలుగడ్డలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆలుగడ్డల ముక్కలు వేసేసాను. ఈ ఆలుగడ్డ ముక్కలు గోధుమ రంగు వచ్చి అంతవరకు ఉంచాలని, అంటే కొంచెం ఫ్రై అంతవరకు ఉంచాలి. ఎందుకంటే చపాతీలోకి ఎక్కువ టమాటో చట్నీ ఆలుగడ్డ కుర్మా ఆలుగడ్డ ఫ్రై చాలా బాగుంటుందండి. చపాతీకి ఎక్కువ ఆలుగడ్డ ఫ్రైనే తీసుకుంటాం మేమైతే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఆలుగడ్డ అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను ఇదే ఎక్కువ చేస్తానండి చపాతీ చేసినప్పుడల్లా. పూరికైతేనేమో పూరి కూర చేసేస్తాను. చూసారు కదండి, ఇలా ఆలు అంతా వేసిన తర్వాత ఒక్కోసారి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకనంటే అడుగు అంటదు. కాకపోతే ఫ్రై కదండి, కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. అన్ని ముక్కలుకి అన్ని ముక్కలు మగ్గాలి కదా. అండి ఈలోపు నేను చపాతీని మొత్తం కలిపేసాను అనమాట. చూడండి ఎంత స్మూత్గా ఉందో. సో నేను ఒక 10 నిమిషాలు కూడా అలా పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి. మీకు 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను ఎంత స్మూత్గా వచ్చిందో. చూడు, పిండి మొత్తాన్ని నేను తీసేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా పిండిని 10 నిమిషాలు అలా కలిపిన తర్వాత అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది, చపాతీలు స్మూత్గా ఉంటాయండి. సో చూసారు కదండి, ఉండలు ఎంత గుండ్రంగా వస్తున్నాయో, మంచిగా ఉంటుందండి. పూరీకి పూరీకి కూడా అలా చేయడం వల్ల ఏమవుతాయి అంటే పూరీలు కూడా ఉబ్బెత్తుగా పొంగుతాయండి. ఓసారి ఇలా చేసి చూడండి. చూసారు కదండి, మొత్తానికైతే ఏముంది, పిండిని ఉండలు చేసేసాను. అంటే ఎప్పుడు ఒక 4 చేసేసి నేను చపాతీ చేసేసానండి. ఈలోపు ఆలు ఫ్రై పక్కన పెట్టేసాం కదండి, అది చూపిస్తున్నాను మీకు. చూడండి, కొన్ని ముక్కలు ఒక బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి. సో
ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి ఆ ఫ్రై. నాకైతే చపాతీలు చేయడానికి గ్రానైట్ రాయి ఉంది కానీ నేను అది పైన ఉందండి, తీయడానికి పాసిబుల్ అవ్వట్లేదు. అందుకే నేను ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ఆ ప్లేట్ మీద పెట్టుకొనేసి నేను చేస్తున్నాను. చూసారు కదండి, నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసేసి రుద్దుతున్నాను. ఆల్రెడీ చపాతీ చేశాను, మళ్ళీ రుద్దుతున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చపాతీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, పొరలు పొరలుగా ఉంటుందండి. మనం పరోటా తింటాం కదండి, ఆ కాంబినేషన్ టైప్లో వస్తుందండి. సో ఎప్పుడైనా ఇలానే చేసుకోండి, ఒకసారి తిని చూడండి మీరు. ఇలా ఇంక టేస్ట్ ఉంటుందండి. కాకపోతే ఇలా చేసేటప్పుడు ఒక్కోసారి గుండ్రంగా రాదు, ఎందుకనంటే ఒకసారి చేసాం కదండి, దాన్ని మళ్ళీ రెండోసారి ఇలా ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల ఆ పొరలు అనేవి రౌండ్గా రాకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ చాలా టేస్ట్ ఉంటాయండి. చూశారు కదండి, ఆల్రెడీ నేను దీనికి ఆయిల్ వేసేసి చపాతీ చేశాను కదండి, అందుకే నేను మళ్ళీ పెనం మీద ఆయిల్ అనేది వేయట్లేదండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తిన్నాను. అందుకే నేను దీంతో ఆయిల్ రాసే కాబట్టి ఇక్కడ ఆయిల్ వేయట్లేదు. నేను 2 పెనాలు వేరే యూజ్ చేస్తానండి. దోశ పెనం వేరే, ఇది వేరే అండి. ఎందుకనంటే దోశ పెనం మీద ఇది కాల్చడం వల్ల దోశ పెనం పాడవుతుందని చెప్పేసి దోశ పెనం దీని మీద ఎగ్ కానీ నెక్స్ట్ ఈ చపాతీ కానీ కాల్చుకుంటా అండి. ఈ పెనం దీనికే యూజ్ చేస్తాను నేను. చూసారు కదండి ఎలా పొంగాయో, మన పూరి పొంగినట్టు పొంగింది. సో దీన్ని తీసేసుకుందాం. ఇట్లా చేయడం వల్ల చపాతీ అనేది లేట్ అవుతుంది కదండి, చాలా కంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ తింటా ఉంటుంటే తినాలనిపిస్తుందండి. ఇట్లా మనం రెండోసారి పొరలు వేసాం కదండి, కొన్ని రౌండ్ రావు, ఒక్కోసారి వస్తాయి. ఇటేపు ఆలు ఫ్రై అవుతుంది. చూసారు కదండి, ఇలా బోత్ సైడ్స్ అనేవి 2 వైపులా ఇలా కాల్చుకోవాలండి. ఆలు ఫ్రైలో నేను ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం వేసానండి. సో నాకు లేట్ అవుతుందని చెప్పేసి అది వీడియో తీయలేదు. ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం వేసేసాను. చూడండి ఇలా ఫ్రై వచ్చేసింది, అంటే దగ్గరగా అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ పిల్లలకి తీసేసానండి, కొంచెం కారం తక్కువ వేసేసి పిల్లలకి తీస్తాను. ఎప్పుడైనా బాక్స్లో కానీ వాళ్ళు తినేటప్పుడు కానీ కొంచెం కారం తక్కువ ఉంటుంది, ఎందుకనంటే మనంతా పిల్లలు తినలేవరు కదండి. వాళ్ళు తీసిన తర్వాత మేము మళ్ళీ కారం వేసుకొని తింటామండి, ఏదైనా అంతే అండి. చూసారు కదండి, వేడి వేడి చపాతీ, ఆలు ఫ్రై రెడీ అండి. సో చూడండి, నైట్ పడుకునేసరికి లేట్ అయింది. సో కొంచెం మార్నింగ్ లేవగానే కొంచెం తలనొప్పి వచ్చినట్టుంది, కొంచెం చేత కాలేదండి. చూడండి వేడి వేడిగా చపాతీ అను ఆలు కాంబినేషన్. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో చెప్పిస్తాను. సూపర్గా ఉందండి. ఎందుకనంటే ఎప్పుడైనా చపాతీలో ఆలు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది, దేనికైనా సరే. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నేనైతే ఇప్పుడైతే పచ్చిమిర్చి, టమాటో, పల్లీ చట్నీ చేస్తున్నానండి. దానికి ముందుగా ఏం చేశానంటే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడికెలు తీసేసి కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి వేసేసి గ్యాస్ మీద పెట్టానండి. చూడండి మగ్గిపోతున్నాయి.
ఇంకో పక్కనేమో టమాటాలు పెట్టుకున్నానండి. సో, తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి వేయించుతున్నానండి. సో, చాలా టేస్ట్ ఉంటదండి. పచ్చిమిరపకాయ, టమాటా చట్నీతో పాటు ఎప్పుడైనా కొత్తిమీర, పుదీనా ఏసి చూడండి. హెల్త్‌కి కూడా కొత్తిమీర, పుదీనా అనేది చాలా మంచిదండి. సో, ఇలా వేయించుకోవాలండి. తర్వాత ఇది ఎంత వేగిన తర్వాత అయి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పల్లీలు వేయించుకుంటున్నానండి. ఎప్పుడు మన రొటీన్‌గా అయితే టమాటా, పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నా. ఇలా కొత్తిమీర, పుదీనా, పల్లీలేసి చేస్తే చాలా చాలా టేస్ట్‌గా ఉంటదండి. సో, తర్వాత పచ్చిమిర్చిని ఏసానండి. పచ్చిమిర్చి వేసి మిక్సీ పడుతున్నాను. అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. చూసారు కదండీ! మిక్సీ పట్టేసాను. ఇంకా రోట్లో నూరుకుంటే అబ్బా! సూపర్ ఉంటదండి. కాకపోతే ఇక్కడ రోలు లేదు కాబట్టి నేనైతే మిక్సీలో ఏసి పట్టేస్తున్నాను. మొత్తానికైతే మిక్సీలో పట్టేసాను. తర్వాత ఇది పక్కకు తీసి పెట్టుకొని ఇందులో పల్లీలు, నెక్స్టు కొత్తిమీర, పుదీనా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ 2 ఏసేసి మిక్సీ పడుతున్నాను. కదండీ! అది తీసేసాను. తర్వాత ధనియాలు మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టానండి. సో, అన్నీ తర్వాత మిక్సీ ధనియాలు పట్టుకొని మనం పచ్చడి ఆల్రెడీ రెడీ. మిక్సీ పట్టాం కదండీ! పచ్చిమిర్చీలు, నెక్స్టు పల్లీలు, కొత్తిమీర మిక్సీ పట్టాం కదండీ! అదంతా వేసేసాను. చూడండి నేనైతే కొంచెం తీసానండి. ఎందుకంటే కారం ఎక్కువైద్దేమోననేసి ఆల్రెడీ మీరు కావాలంటే కారం ఎక్కువైనా, తక్కువైతేనేమో కలుపుకోవచ్చండి. ఎక్కువైతే ఇది దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. అలా తీసి పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం యూజ్ ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్.